ఈరోజు ఒక్కటేసారి దాదాపు 250 అంబులెన్స్లు ఫ్లాగ్ ఆఫ్ చేసి రాష్ట్ర అవసరాల కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫ్లాగ్ ఆఫ్ చేసి పంపించారు. గత 10 ఏళ్ళు ఆరోగ్యశ్రీని పట్టించుకోలే, ప్రభుత్వ దవాఖానాలను పట్టించుకోలే, మందుల బిల్లులను పట్టించుకోలే, హాస్పిటల్లో రిక్రూట్మెంట్ చేయలే, డాక్టర్ రిక్రూట్మెంట్ గురించి ఆలోచన చేయలే, నర్సింగ్ స్టాఫ్ గురించి ఆలోచన చేయలేదు. ఏమీ చేయకుండా ప్రజా వైద్యాన్ని గాలికి వదిలేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఈరోజు తగుదనమ్మ అని బజారు రోడ్డు మీదకి వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, మీరు దాదాపు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు. ఇంకో ఆయన భారతీయ జనతా పార్టీ పేరు మీద కేంద్రంలో 10 సంవత్సరాలు పైబడి పరిపాలన చేసుకుంటూ వచ్చారు. కేవలం పట్టుమని 1 సంవత్సరం కూడా మేము పూర్తి చేసుకోలేదు. ఈ సంవత్సర కాలంలోనే దాదాపు 6 నెలలు పార్లమెంట్ ఎన్నికల పేరు మీద లేకపోతే ఇంకో ఎలక్షన్ కోడ్ మీదనే అయిపోయింది. అంతేకాదు, మీరు తీసుకొచ్చిన 7.5 లక్షల కోట్ల అప్పుకి వడ్డీలు కట్టడానికి సమయం, ఆ అప్పు తీర్చడానికి కావాల్సిన భారం ఇవన్నీ మా మీద పడ్డాయి. అయినా కూడా ఎక్కడా నెరవకుండా ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే చూసి తట్టుకోలేక సంవత్సరం కూడా అధికారం లేకుండా ఉండలేక రోడ్డు మీదకి వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు.